లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనము ఏమని తీసుకుంటాము, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటామని చెప్పాం. ఓకేనా? అవన్నీ నెల నెల మనకు ఖర్చే కదా. ఖర్చు అన్నప్పుడు మన బిజినెస్కి ఎక్స్పెన్సే కదా, అంటే అది మన బిజినెస్కి పేమెంట్ అవుతుంది కదా. డన్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తాయి చెప్పండి, చూద్దాం. చెప్పండి. salary, rent, donation, telephone, ఫర్నిచరు. ఓకే. ఇంకా postage, ఫర్నిచర్ రాదు. ఫర్నిచర్ చెప్పారు. ఫర్నిచర్ ఎందుకు వస్తుంది? అసెట్స్ కదా. నేను furniture పిక్చర్ చెప్పండి. సెట్ వస్తుంది బ్రో. yes. బ్రో చెప్పింది. ఎక్స్పెన్సెస్ ఏమున్నాయో చెప్పండి. బ్యాంక్ చార్జెస్, బ్యాంక్ కమిషన్, కార్ ఎక్స్పెన్సెస్, సాలరీస్, ఓకే. రెంట్ ఎక్స్పెన్సెస్,